హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఆర్ ముచ్చట్లు. దిస్ ఇస్ వికీ. చూస్తుండగానే 2025 అయిపోవడానికి వచ్చింది మామ. ఇంకా 1.5 నెల అలా మిగిలింది అంతే. 2026 న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఒక్కసారి న్యూ ఇయర్ అవగానే మన కళ్ళు అలా సంక్రాంతి మీదకి వెళ్ళేస్తాయి. ఎందుకంటే సంక్రాంతి అంటే పిండి వంటలు, పండుగ సంబరాలే కాదు, మన తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చోళ్ళంగా ఎక్కే సినిమా సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి. అవి ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ సంక్రాంతి 2026 కి 6 సినిమాలు పోటీ పడబోతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర హోరా హోరీ పోరు ఉండబోతుంది. అందులో 5 సినిమాలు మన తెలుగు నుంచే రాగా, ఒకటి మాత్రం తమిళ నుంచి విజయ్ గారి జననాయకన్ సినిమా రాబోతుంది. ఇది సంక్రాంతి 2026 బరిలో ఉంది. కాగా తమిళ మూవీ అయినప్పటికీ విజయ్ గారికి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇది కూడా బాగానే పర్ఫామ్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోతే నెంబర్ 1 ది రాజా సాబ్. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ మధ్య కాలంలో ఏ మూవీకి ఇయ్యనంత టైం ది రాజా సాబ్ మూవీకి ఇచ్చారు. మరి ఈ స్టోరీ మీద నమ్మకమో లేకపోతే మారుతి గారి మీద నమ్మకమో తెలియదు కానీ ప్రభాస్ గారు అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు ఈ సినిమా మీద. మన మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. యాక్చువల్ గా ఈ మూవీ డిసెంబర్ రిలీజ్ అవ్వాలి, కానీ ఎందుకో తెలియదు, పండుగకి అయితే బాగుంటుందని మేకర్స్ అనుకున్నట్టుంది. సడన్ గా సంక్రాంతి 2026 కి షిఫ్ట్ అయిపోయింది. ఇందులో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్ అండ్ రిద్ది కుమార్. వీళ్ళు ముగ్గురు మన రెబల్ స్టార్ కి జంటగా నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతి గారు కూడా ఈ సినిమా మీద మంచి నమ్మకంగానే ఉన్నారు. చూడాలి మరి జాన్ 9th థియేటర్ లో ఏ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. లెట్స్ ఓపెన్ టు ద బెస్ట్. ఇక నెంబర్ 2 వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారి అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా మన శంకర వరప్రసాద్ గారు. పండగకి పిండి వంటలు ఎంత కామనో మన అనిల్ రావిపూడి గారి సినిమా రావడం కూడా అంతే కామన్. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఈయన సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. సో ఈయనకి ఎలాగో ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఈయన మూవీకి మినిమం బడ్జెట్ రికవర్ అవుతుంది. అలాగే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా మన విక్టర్ వెంకటేష్ గారు ఒక మెయిన్ రోల్ చేయడం జరిగింది. అలాగే సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అఫ్కోర్స్ బీమ్స్ మ్యూజిక్ బాగుంది. ఈ మధ్య కాలంలో అటు ఇటు ఉన్నా గానీ బాగానే ఉంటది, పర్లేదు. అలాగే చాలా రోజుల తర్వాత మన లేడీ సూపర్ స్టార్ నయనతార గారు తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నారు. సో సినిమా మీద బజ్ ఉంది. చిరంజీవి గారిని ఒకప్పట్లా ఫ్యామిలీ హీరోగా చూడాలని మన ఆడియన్స్ కూడా ఉంది. అనిల్ రావిపూడి గారు అలా చూపించడంలో చాలా దిట్ట కాబట్టి చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ సినిమా కూడా 2026 జనవరి రేస్ లో ఉంది, చూడాలి మరి. ఇక లిస్ట్ లో నెంబర్ 3 భర్త మహాశ్రేయులకు విజ్ఞప్తి. మన రవితేజ గారు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రానుంది. ఇది కూడా 2026 సంక్రాంతి బరిలో ఉంది అని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు ఒక గ్లిమ్స్ వీడియోతో. పర్లేదు, గ్లిమ్స్ వీడియో బాగానే ఉంది. మన రవితేజ గారికి కూడా రీసెంట్ టైంలో అసలు హిట్స్ అనేవే లేవు. నిజానికి మాట్లాడాలంటే యావరేజ్ కూడా లేదండి, అన్ని డిజాస్టర్ అయిపోతున్నాయి. అప్పుడున్న రవితేజ గారి వింటేజ్ లుక్స్ అది ఇది అంటున్నారు కానీ సినిమాలు మాత్రం ఆ రేంజ్ లో రావట్లేదండి. కాకపోతే కిషోర్ తిరుమల డైరెక్టర్ కాబట్టి కొంచెం హోప్ ఉంది. కాకపోతే ఈ కాంపిటీషన్ లో వచ్చి సర్వైవ్ అవుతుందా అనేదే డౌట్. గ్లిమ్స్ కూడా బాగుంది. రవితేజ గారిని ఒక కొత్త యాంగిల్లో ఫ్రెష్ లుక్ లో చూపించారు. ఇక ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి జంటగా నటిస్తున్నారు రవితేజ గారికి. బాగుంటుందనే అనుకుంటున్నాం, బాగుండాలి కూడా, మరి ఏమైతుందో చూడాలి. ఇక లిస్ట్ లో నెంబర్ 4 అనగనగా ఒక రాజు, స్టారింగ్ బై నవీన్ పోలిశెట్టి. ఇందులో నవీన్ పోలిశెట్టి గారికి జంటగా మీనాక్షి చౌదరి గారు నటిస్తున్నారు. సినిమా కన్ఫర్మ్ చేసి 2 సంవత్సరాలు అయినా సరే నవీన్ పోలిశెట్టి గారికి కొన్ని మైనర్ ఇంజురీస్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాకపోతే ఎప్పటి నుంచో 2026 సంక్రాంతి కానీ కన్ఫర్మ్ చేశారు. సో ఫైనల్ గా 2026 సంక్రాంతి బరిలో అనగనగా ఒక రాజు కూడా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ఖచ్చితంగా పండుగ టైంలో దీని స్పేస్ దీనికి ఉంటుంది. నవీన్ గారికి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. సో 2026 బరిలో అనగనగా ఒక రాజు ఉంది. ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఇక నెంబర్ 5 నారీ నారీ నడుమము రాజు, స్టారింగ్ శర్వానంద్. మన శర్వానంద్ గారు కనిపించి చాలా రోజులు అయిపోయింది. ఎందుకో తెలియదు, చాలా గ్యాప్ ఇచ్చాడు. బట్ అనుకోకుండా చాలా తక్కువ టైంలో రెండు మూవీస్ దింపుతున్నాడు. అందులో బైకర్ ప్రమోషన్స్ ఆల్రెడీ అవుతున్నాయి. 2026 సంక్రాంతి రేస్ లో నారీ నారీ నడుమ మురారి ఉంది. డైరెక్టర్ వచ్చేసి మన రామ్ అబ్బరాజు గారు. అదే సామజవర గమన డైరెక్టర్ ఉన్నారు కండి ఆయన. సో సామజవర గమన చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతుంది. మన శర్వానంద్ గారికి కూడా ఇటుబడి చాలా రోజులైంది. నారీ నారీ నడుమ మురారి ఒక పర్ఫెక్ట్ హిట్ అవుతుంది అనుకుంటుంది. ఇందులో మన శర్వా గారికి జోడీగా సంయుక్త మీనన్ గారు, సాక్షి విద్యా గారు నటిస్తున్నారు. సో 2026 సంక్రాంతి రేస్ లో మన శర్వా గారి మూవీ కూడా ఉంది. ఇవి మన తెలుగులో నుంచి డైరెక్ట్ సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు. మన తెలుగుకే సరిపోదు అనుకుంటుంటే ఇందులో ఒక తమిళ్ మూవీ కూడా ఉంది. అదే మన విజయ్ తలపతి గారి జననాయకన్ మూవీ. ఇది మన తెలుగులో వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్ అని కూడా అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఆ అమ్మాయి స్ట్రాంగ్ అనే ఏదైతే కోర్ పాయింట్ ఉందో అదొకటే తీసుకున్నాం, మిగతా స్టోరీ మొత్తం వేరు అని అంటున్నారు.
కానీ చూడాలి ఎలా ఉంటుందో. కాకపోతే విజయ్ తలపతి గారికి ఆయనకు కూడా మంచి మార్కెట్ ఉంది, ఆయనకు కూడా ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఖచ్చితంగా మంచి పోటీ ఉంటుందని అనుకోవాలి. ఇందులో విజయ్ తలపతి గారికి జోడీగా పూజా హెగ్డే గారు నటిస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్లో మన మమితా బైజు గారు నటిస్తున్నారు. చూడాలి మరి ఇన్ని సినిమాల మధ్య తమిళ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనేది. ఇక ఇవ్వండి మన 2026 సంక్రాంతి రేస్లో ఉన్న సినిమాలు. ఇందులో మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మీరు దేనికోసం ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడి వరకు మా వీడియో చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ విక్కీ, వీఆర్ ముచ్చట్.